వెల్కమ్ బ్యాక్ స్వెజీ టైలర్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి డబల్ లైనింగ్తో బోట్ నెక్ కటింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి పార్టీ వేర్ క్లాత్. దీనికోసము కాటన్, సాటిన్ 2 లైనింగ్స్ తీసుకుంటున్నాము. కాటన్ వచ్చేసి మనం పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ 30 ఇంచెస్ మార్జిన్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని వేస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అంతే. దీని ఫుల్ షోల్డర్తో మనం బోట్ నెక్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 16 ఇంచెస్, దాంట్లో హాఫ్ చేస్తే 8 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే హ్యాండ్ డౌన్ కోసం 8 ఇంచెస్ దగ్గర ఇంకొక లైన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చెస్ట్ లూజు 39 అయితే వేస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్కి 4 ఇంచెస్ పెడతాం కదా నార్మల్. కాలర్ నెక్, హై నెక్, బోట్ నెక్లకు వచ్చేసి 8 ఇంచులు కలుపుకోవాలి. అంటే వచ్చిన ఒరిజినల్ చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. ఇప్పుడు మనం ఆమ్ డౌన్ చూసుకుందాం. ఆమ్ డౌన్కి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని కర్వ్ స్కేల్తో ఆమ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి షోల్డర్ 3.5 ఇంచెస్, నెక్ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. అంతే బోట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మనమైతే బోట్ కోసం డ్రా చేసుకుంటున్నాము. దీన్ని కర్వ్ స్కేల్తో బోట్ని డ్రా చేసుకొని బ్యాక్ డిజైన్ కోసం ఒక 30 ఇంచ్ లైన్ అయితే వదులుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఎత్తుకప్పు 4.5 ఇంచులు, 30 ఇంచు ఖర్చు కోసం 5.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడైతే 3.5 ఇంచుల డీప్లో వెడల్పులో మనమైతే బ్యాక్ డీప్ని తీసుకుంటున్నాం అన్నమాట. ఇదనమాట మన ఇష్టమైన ఏ డిజైన్ డిపెండ్ అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 1.5-2 ఇంచుల దగ్గర ఒక లైన్ పెట్టేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్తో ఒక జుమ్కీ డిజైన్ కోసం డ్రా చేసుకుంటున్నాను. అదే కర్వ్ స్కేల్ని రివర్స్లో పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్ తీసేసుకుంటే ఇది జుమ్కీ డిజైన్ వస్తుందన్నమాట. దీన్ని అయితే కట్ చేసుకోకూడదు, వీల్తో మార్క్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా డబల్ లైనింగ్ వేసుకునేటప్పుడు ఇట్లా డిజైన్ పెట్టుకునేటప్పుడు మనం మెయిన్ పీస్కి సేమ్ యాస్టిస్ దీన్ని స్టిచ్చింగ్లో పెట్టుకున్నాక కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైనా బ్యాక్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ ఒకలా ఉంటుంది, బోట్ నెక్ ఒకలా ఉంటుంది అనమాట. చెస్ట్ లూజ్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ డీప్ పెట్టుకున్నప్పుడు యాస్టీజ్ ఉన్న చెస్ట్లోనే ఎగ్జాక్ట్లీ పెట్టుకోవాలి. కానీ ఇది హై నెక్, కాలర్ నెక్కి వచ్చిన చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ 1 ఇంచ్ అనమాట ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడే మనకు చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఆమ్ డౌన్ ఒకసారి మనం వచ్చిన మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. ఫుల్ ఆమ్ 18.5 ఇంచులు అయితే దాంట్లో హాఫ్ 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని వేస్ట్ లూజ్లో మిడిల్ పార్ట్లో ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి. 4.5 ఇంచెస్ లెంత్లో తీసుకొని ఇది బ్యాక్ డాట్ కోసం తీసుకోవాలి. ఇది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ 1 ఇంచులో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని వేస్ట్ లూజు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని మార్జిన్తో కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక వీల్తో మనమైతే మార్జిన్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ పీస్ని